వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు దోస్తులు. శ్రీ మహాలక్ష్మి కటాక్షంతో మీకు సకల శుభాలు కలగాలని కోరుకుంటున్న దోస్తులు. ఇక ఈ వీడియో 90s అత్తా కోడళ్ళు పార్ట్ 4. మన ఛానల్లో వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడు బిడ్డ. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, ఇక ఇంట్లో అదొకటి ఏడు పనులు చేసుకునేసరికి కొంచెం ఆలస్యమైంది బిడ్డ. ఇక అందుకే ఇక ఈ టైం అయింది వీడియో వేసుడు. ప్రతి ఒక్కరు మన వీడియోని చూసి నచ్చితే లైక్ కొట్టుడు బిడ్డ, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక వీడియోని చూడరు బిడ్డ, ఈ వరకే ఆలస్యమైంది. అదో తెల్లారి 4 అవుతుంది, వీళ్ళు ఇంకా ఎవరు లేవలేదు కదా. అబ్బా ఈ బాండా ముసుగు కప్పుకొని మంచిగా అన్నట్టున్నది. మెల్లగా పోయి లేపనని లేపుతా, లేకపోతే పొద్దెక్కరకమంటది పని తీరు అంతా. అబ్బా ముగ్గు దక్కినా ఏంది పాడుగాను, చీకట్లేం కనబడతలేదు, అంత ఆరనట్టున్నది, బంక బంకున్నది. ఇంకా పొల్ల కట్టబడేసింది పాపం, ఏమన్నా ఇచ్చకపోయిందా ఏంది? అబ్బా అమ్మయ్యా ఏం కాలేదు పట్టు, ఇచ్చకపోతే పొల్ల బాధపడు పాపం. కాంతం ఆనే, ఓ కాంతం ఉన్నవా? జరోడి తిరువన్నవా? నిద్ర ముఖం పెట్టుకొని వచ్చింది కదా ఇది. ఏందత్తమ్మా పొద్దు పొద్దుగానే కొడతారు, ఏమైంది? పడతావా ఏంది? మంచిగా నిలవాడు. ఆయన అక్కడి నుంచి పడితే గుమ్మడికాయ తీరు పటేలో అని వలుగుతావు, అసలే పండుగోలే. మంచిగా నిలవాడే. ఏందత్తమ్మా ఈ చీకట్లెందుకు లేపినావు? చీకట 4 అవుతుంది, లేచి ఆకిలి ఉడిచి ఇల్లు కడగవా? ఇవాళ వరలక్ష్మి వ్రతం కాదే. అయ్యో అవును కదత్తమ్మా, నేను మర్చిపోయినా, పడగా నిద్ర బాగా పట్టింది. మర్చిపోతావే, నువ్వెందుకు మర్చిపోవు? తిండి తినుడైతే యాదుకుంటా అదే. నాడు ఆ ఆకిలి ఉడిచి ఆకిట్లా పెండుకొని చల్లిపో నాడు. ఆగత్తమ్మా, నేను మల్లికలు లేపుతా, అది నేను ఇద్దరం కలిసి పనులు తొందర చేస్తాం. లేపు నీ బిడ్డను కూడా లేపు, జప కానీ ఇది పనులన్నీ. సరే అత్తమ్మా. మల్లిక ఇది లేచిందో లేవలేదో, వీళ్ళు మంచిగా అన్నారు కదా. ప్రసాద్ గడింది, కాళ్ళు లేవట్టి అన్నాడు, ఇంకేమైంది? మల్లిక మల్లిక అత్తమ్మ పిలిచినట్టు అనిపిస్తుంది కదా. పిలుస్తా అంటే అదేమో గోక్కుంటాను, పిలిచినట్టు అనిపించడు కాదే, నేనే పిలుస్తానలే. నిజంగానే వచ్చినావా అత్తమ్మ? నేను కళ అనుకుంటానా? మంచిగా కళలు కనుకుంటుండే మల్లిక నువ్వు. ఇయ్యాల పండుగనాయే, తొందర లేచి అదోటి ఇదోటి చేసుకోవద్దా? సరే అత్తమ్మా, అత్తనపా. అబ్బా ఇలా మస్తు నిద్ర పట్టింది. సరేనే, ఇంకా బెడ్ వినే ఉంటావా? లేచి ఆకిలి ఉడుపో. సరే అత్తమ్మా ఉడుతా. అనే ఈ ప్రసాద్ గడేందే కాలు మీది పెట్టుకొని అన్నాడు, లేపాన్ని. ఏమో అత్తమ్మా, రోజు గిట్నే లేవట్టుకొని అంటాడు, నేను లేపుతాను. బావా బావా కాలు మంచిగా పెట్టుకో. ఏంది మల్లిక, ఎందుకు లేపుతానో పొద్దు పొద్దున్నే? కాలు మంచిగా పెట్టుకోమని చెప్తాను గంతే, పడుకో. మంచిగా నిద్ర లేపి మళ్ళా పడుకోమంటావా నువ్వు? నువ్వు కూడా ఇప్పుడు పండుకొని ఏం చేస్తావు? పండుగలేనా పని ఎద్దులే. ఏ నడువురే మీరు ఇక్కడ నుంచి వెళ్ళి. అబ్బా బావా నీతో ఒర్రద్దు, పండుకో నువ్వు చక్కగా, మేము పోతాను. అత్తమ్మ బావ రాడు గాని మనం పోయి పని చేసుకుందాం పా. పానాడు. ఇవే మల్లిక పెండ నీళ్ళు కలిపి పెట్టినా, ఇవి మంచిగా చాలు. నువ్వెందుకు చెప్తాను అమ్మమ్మ, నేను తెచ్చుకోపోదునా? ఏమైతే జప చాలు, ఈ వారికే పొద్దెక్కింది. సరే అమ్మమ్మ. నువ్వు ఏం పడవ చేస్తా అని పొద్దుగా లేచినావయ్యా? జరికే బండుకుంటా అయిపో కదా. నాకు నిద్ర పడతలేదని ఇడికి వచ్చిన. అతనా ఆ మంద డబ్బతోని పళ్ళు తోముకో మరి. తోముకుంటేనే ఇడికి తెచ్చిపెట్టిన. ఇగో నువ్వు తోముకేవే. నేను అప్పుడే తోముకున్నానయ్యా, గిజవారి దాకనా. అప్పుడే ఆ పౌడర్ వేసుకొని పండ్లలో అది తన్నాకంతే. సరేనే, నేను తోముకుంటే పట్టు. సరే మల్లిక, ఇలా అవ్వ అత్త అన్నదే. అత్తదట్నే అమ్మమ్మ, అమ్మొకతే అత్త అన్నది మరి. అయ్యో అదే బాబు రాడన్నానే. బాబుకి ఇంకా కోపం పోలేదే అమ్మమ్మ, అమ్మను కూడా పంపి అన్నాడట గాని ఇక ఏదో ఒకటి చెప్పిందట, ఇక్కడికి వస్తానని బాబుకు తెలియదు. చెప్పకుండా వస్తానే అయితే పట్టు. ఇక
అల్లుని కోపం గట్టినే ఉంటది. అవునే అమ్మమ్మ, బాబు కోపం ఎప్పుడు తగ్గుతుందో ఏందో. అత్తమ్మనే ఇక బాబుకు తెలియకుండా అమ్మకు ఫోన్ చేసి చెప్పిందట. బాబుకు తెలియకుండా అత్తనైతే నాతో అన్నది. మరి అత్తదో ఏం చేస్తుందో. పండుగ పూట నా బిడ్డ కూడా ఉంటే మంచిగుండు. రానిస్తాడో రానియడో. అత్తది కావచ్చు అమ్మమ్మ, బాబుకు తెలియకుండా అత్త అన్నది. ఇలా బాబు ఎటో పోతుందట, ఇంటికాడ ఒకతే ఉండదట. అందుకే ఇక అత్తది కావచ్చు. ఆహా, అత్తగట్నా? రాని పట్టు. నా బిడ్డను చూడక ఎన్ని రోజులాయే. రాని ఎట్టయితేంది, నా బిడ్డ అయితే అదే చాలు నాకు. అది బిడ్డ అత్తండి నానే. అత్తగట్నయ్యా, ఒకటే అత్తగాట. అల్లుడు రాడట. ఇక అల్లునికి మన మీద కోపం పోనట్టున్నదయ్యా. ఎటో పోతానని చెప్పిందట. ఇక ఆయనకు తెలియకుండా అచ్చిపోతా అని అన్నదట. అత్త నానే రాని పట్టు. బిడ్డను చూడక చాలా రోజులే. ఒకసారి అత్తే చూస్తుందాన్ని. అత్తగాట పట్టు, వచ్చినాక చూసావు. సరే సరేనే. అమ్మయ్య, అలుకుదల్లుడు అయిపోయింది అమ్మమ్మ. అయిపోయిందా అని బిడ్డ? పోయినాడు ఇక పోయి తానం చేసి తయారు కాపో చెప్పనా. అలుకుదల్లుడు అయిపోతే అయిపోయిందా అనే? ఇంకా ముగ్గేయద్దా? ముగ్గ అది పల్లెవి లేవలేదానే? అన్ని పనులు నీకే చెప్తానా బాగుండవు. ఏ వాళ్ళు లోపల అడుగుతారమ్మమ్మ. సరే నేను ముగ్గు ఎత్తా గాని నువ్వు చెప్పన తయారు కాపో. నువ్వెందుకమ్మమ్మ, నేను ఎత్త పట్టు. నేను ఎత్తపోయే, మళ్ళీ ఆలస్యం అవుతుంది. సరే అమ్మమ్మ. ఒళ్ళని అత్తగా నిలబడ కొడతాంది కాంతం. ఇక పనులు చేయరా అనే? నువ్వు మంచిగున్నావు. చేస్తే ఏమైతుంది? మంచిదేనా పనులు చేస్తే? అత్తనా? అయితే నువ్వు అంగవాడి పని చేయ మరి. ఏం చేస్తాను మంచిగా కూర్చున్నావు. నీ అవ్వ, ఇక నేను చేసేటోడినైతే మంచిగానే ఉండే. ఈ ఆడోళ్ళు చేసే పనులు ఆడోళ్ళు చేయాలి. ఏంది ఆడోళ్ళు చేసే పనిలా? ఎవరైనా చేయొచ్చు, మగవాళ్ళు వాళ్ళకు రాలరా? చీని అవ్వ, పొద్దుగాల నాకు చలుక్కునేవేందో నువ్వు. ఇక్కడి నుంచి పోనైనా పోతా. పల్లవి, వడ్డానం మంచిగా పెట్టరా, సెంటర్కి రాలేదు. అయ్యో, సెంటర్కి లేదవనా? ఇప్పుడు చూడు, సెంటర్లు ఉందా? ఓకే పల్లవి, ఇప్పుడు మంచిగా ఉంది. ఇక పిన్ పెట్టు. సరే వదనా. ఇంకెంతసేపు చదువుతారే? ఏమో చదివిందే చదువుతారు. జల్ది కానీరి, పూజకు లేట్ అవుతుంది. అయ్యా, లేట్ అయితే లేట్ కాని రాదు. ఏమైతుంది ఇప్పుడు? అలా చూడు, అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో. ఎన్నడన్నా ఇట్లా చేసినావే నువ్వు? ఆనే నువ్వు చేయొత్తదా? నువ్వు చేయవు, చేసేటోళ్ళని చేయనియవా? మంచిగానే వేసి రత్తమ్మా, నేను మంచిగా వేయలేదని అంటానా. మనం తొందర పెట్టకపోతే వాళ్ళు అట్లనే రెడీ చేసుకుంటుంటారని అట్లా అంటానా. అట్లాను లెక్కున్నది. సరే సరే. మల్లిక, మీరు రెడీ చేసిన అమ్మవారిని చూస్తుంటే సేమ్ ఆ వరలక్ష్మి అమ్మవారే మన ఇంటికి వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుందిరా. అవునరా కోడలా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి మన కళ్ళ ముందు కూర్చున్నట్టున్నది. అవునా మావయ్య, థ్యాంక్ యూ. అందరు ఆమెనే పొగుడతారు, మల్లిక మల్లిక అనుకుంటా. నేనేం రెడీ చేయలేదా? ఒక్కరు కూడా నన్ను అంటలేరు మంచిగా చేసినామని. అందుకే నాకేం చేయబుద్ది కాదు. ఇంకోసారి అయితే నేనేం చెయ్య. అమ్మమ్మ, చీరగట్టుడు అయిపోయింది. పూజకు సంబంధించిన అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటావా? పూజకు సంబంధించిన ఆనే ఆ దేవత ముందు ఆ నుంచి తిరిగి పెట్టి అన్ని. సరే అమ్మమ్మ, పెడతా. పెట్టు గాని నైవేద్యాలను చేసి రానే. చేసినామమ్మమ్మ. పల్లవి, నేను, అత్తమ్మ అన్నీ చేసినాం. అన్ని చేసిర్రా? అయితే మాదరే. ఇక అన్ని తీసుకొచ్చి అమ్మవారి ముందర పెట్టుర్రి. పెట్టినాక ఇక పూజ మొదలు పెట్టుకున్నాం. సరేమమ్మా. పల్లవి, మనం వెళ్ళి అవన్నీ తీసుకొద్దాం పదా. నేనెందుకు హెల్ప్ చేస్తావు వదినా? అందరు నిన్నే పొగుడతారు కదా, నువ్వే చేసుకోదేదో. ఏమైంది పల్లవి? వెళ్ళాం పదా. వదినా, నాకు కాళ్ళు నొస్తున్నాయి. అయ్యో సరేరా, సరే నేనే వెళ్ళి తీసుకొస్తా పాటు. నీకు ఇంకేం పని శాతం అవుతుంది? ఏందే నానమ్మ నువ్వు, నన్ను చూస్తే అసలు ఓరునే ఓర్తలేవు. నాకు కాళ్ళు నొత్తానే అని కూర్చుంటాను, అది కూడా తప్పేనా? మాడు మొక్కజానా, ఈ పండుగ నాడు కూడా నువ్వేం పని చేయవా? నీకు పని చేత కాదు, ఏం చేత కాదు. కూర్చోయిగా. పల్లవి, నానమ్మతో ఏందే నీకు? వచ్చి సపడే కూర్చో. మల్లిక, నేను అత్త పారా, ఏమేం కావాలో అన్ని తీసుకొద్దాం. నువ్వొస్తావా బావా? సరేపా. అత్తమ్మ, మనం ఎన్నడూ వ్రతం చేయకపోతే ఇప్పుడు ఎట్లా మొదలు పెట్టుడు మరి? ఎట్లా మొదలు పెట్టుడు అంటే గాయంతో తెలియదానే కాంతం. ముందుగాలు మంచిగా పసుపుతోటి పసుపు గణపతిని చేసుకోవాలి. ఇక చేసుకున్నాక గణపతి పూజ చేసుకొని ఇక ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. అట్లా అత్తమ్మ. మరి మనకు మంత్రాలు అవి రావు కదా? ఇక పూజకు సంబంధించిన మంత్రాలు అంటానవా? అవి నేను
అది పుస్తకం పట్టుకొచ్చింది, అది చూసుకుంటే చదువుతాయి. ఆహా, సరే అత్తమ్మ. అత్తమ్మ, మరి పసుపు గణపతిని ఏపేను? చేస్తానే, చేస్తా. ఇక గిట్లా మంచిగా పసుపు కలుపుకొని పసుపు గణపతిని చేసుకోవాలి. ఇట్లా అబ్బా, గణపతిని అయితే మంచిగా చేసినావు అత్తమ్మ, మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నాయానే. ఇక నువ్వు ఎప్పుడు చేసినా గిట్లా పసుపు గణపతిని చేసి ఆ అమ్మవారి ముంగట పెట్టాలి, సరేనా? అరే అమ్మవారి ముంగట పెట్టిపోయి అమ్మవారి దగ్గర పెట్టమంటావా అత్తమ్మ? సరే, పెడతావు. ఆడ పెట్టు, అమ్మవారి ముంగట పెట్టారా. జై గణేశ. అమ్మా, వచ్చినవానే? వచ్చిందే బిడ్డ, దావేదా. నా బిడ్డ వచ్చింది బంగారు తల్లికి. ఏమైందే గిరివారు రాకుంటుంటావా? ఏదో వారా నీకోసం చూడవచ్చి. బస్సు దొరకలేదా అవ్వా, గందుకే లేట్ అయింది. అయ్యో బిడ్డ, బస్సులు లేవానే? మరి అన్నకు ఫోన్ చేస్తే అయిపోగానే వీడు అన్నగా రాకపోనా? ఏ అన్నయ్య ఎందుకే, వచ్చినా కదా. సరే సరే బిడ్డ. అన్నయ్య, మంచిగా ఉన్నావా అన్నయ్య? నేను మంచిగానే ఉన్నారా చెల్లి. శాంత, మంచిగా ఉన్నావా అబ్బా? మంచిగానే ఉన్నా వదినా. పూజ స్టార్ట్ చేయలేదా వదినా? ఇంకేడా శాంత, ఇప్పుడే అన్ని తయారు చేసినాం. అందరు వచ్చినాక మొదలు పెడదామని చూస్తాను. దాబ్బా, కూర్చునేదా? దాయ బిడ్డ, ఈడ కూర్చున్నావుదా? సరేనే అవ్వా, కూర్చుంటా. అన్నయ్య, చిన్నన్నయ్యలు రాలేదా? రాలేదురా, ఇంకా అత్తారు కావచ్చు. అగో, అనంగానే వస్తారు కదా. తెల్లదావే, కూసో. ఇక మీరు అందరు వస్తే పూజ స్టార్ట్ చేద్దామని చూస్తాను. రావే, కూసో. అవునా అక్క, సరే. మంచిగా ఉన్నావా వదినా? మంచిగానే ఉన్నా శాంత. ఎప్పుడు వచ్చినావు నువ్వు? ఇప్పుడే వచ్చినావు వదినా. దాయ సురేఖ, ఇటే వచ్చి కూర్చో. ఆపు, ఇక్కడ కూర్చున్నావురా. సరే మరి కూర్చోవడం. అగో, లింగక్క లచ్చక్క కూడా వచ్చిరు కదా. ఇక అందరు వచ్చినట్టేనే. ఇక పూజ మొదలు పెట్టరాదు. సరే అత్తమ్మ, మొదలు పెడతాం. అయ్యో, ఇంకా మొదలే పెట్టలేదు అనే పూజ. ఏ లేదు లింగక్క, కూసోరి, ఇక మొదలు పెడదాం. సరే సరే నా కాంతం, కూర్చుంటాం. ఇక మొదలు పెట్టుర్రి. శాంత వచ్చినట్టుంది కదా. శాంతావా, ఎప్పుడు వచ్చినవురా? నేను ఇప్పుడే వచ్చినమ్మా. ఇప్పుడు వచ్చినావా? మంచిగా ఉన్నావా? అంత మంచిదే లింగక్క. లింగక్క, ఇటైట్ వచ్చి కూర్చునేదాయే. ఇక మొదలు పెడదాం, పూజ లేట్ అవుతుంది. సరే సరేనే, మొదలు పెడదాం పట్టు. చిన్నత్త, మరదలు రాలే కదా? మరదలకి వడలేదు రయ్యల్లా, అందుకే తీసుకురాలే. అయ్యో అవునా, సరే సరే. కాంతం, ఇక లక్ష్మీదేవికి పూజ చేసుకుంటా మంచిగా మంత్రాలు చదవరాదు. రాజవ్వా, ముదిగాలే లక్ష్మీదేవికి పూజ చేస్తారా? నువ్వు మంచిగా ఉన్నావే. అయ్యో అదే, ఏమైందో లచ్చక్క? ఆగా, నువ్వు అన్ని ఏరుకున్న దానివే, నువ్వు గిట్లంటే ఎట్లనే రాయవ్వా? ముదిగాలు ఆ పసుపు గణపతికి పూజ చేయాలనే, గణపతి దేవుని చేయాలి. అయ్యో నీమే కాదే, నేను మర్చిపోయిన పాడుగాను. కాంతం, ఆ పసుపు గణపతికి పూజ చేయిర్రే. సరే అత్తమ్మ. మల్లిక, నీకు గణపతికి పూజ చేయొచ్చారా? అమ్మో, నాకు రాదత్తమ్మా. రాదానే? అత్తమ్మ, గణపతి పూజ నాకు రాదు, మల్లికకు రాదు. నువ్వు చేస్తావా మరి? నాకేడున్నోడు తిరుగుతాయే. ఆ పుస్తకాలను చూసుకుంటే చదవ రాదు. మల్లిక, బుక్లాట చూసుకుంటే చదవ రాదే? అమ్మో, బుక్లో చూసుకునే వల్ల అబ్బో, నాతోటి అవుతుందా? బావా, నువ్వు చదువుతావా? నేను చదవాలారా? నేను చదివితే మంచిగా ఉండదురా, మీరు చదివితేనే మంచిగా ఉంటది. నువ్వు చదువు, ఏం కాదు. మరి తప్పులు చదివితే ఏమనద్దు బావా. అసలే గింత మందిలో పూజ చేసుడంటే మస్తు భయం. భయం ఎందుకే, చదువు ఏం కాదు. ఈడేమన్నా కొత్త కొత్తలో ఉన్నావానే, మంచిగా చూసుకుంటే చదువు. సరే అమ్మమ్మ. చదువే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగచ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజ గృహణా సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షింతలు చల్లాలి. యథాశక్తి షోడోపచార పూజ చేయాలి. అత్తమ్మ, ఇక్కడ గణపతి పైన అక్షింతలు వేయాలని ఉన్నది, అక్షింతలు అటై. సరేనే, అక్షింతలు ఎత్తా. వేసిందే మల్లిక, మంత్రాలు చదువు. సరే అత్తమ్మ, చదువుతా. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణియాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధుమాకేతవాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాదాక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజానన నమః, ఓం సూర్ణకర్ణాయ నమః, ఓం హరింబాయ నమః, ఓం హిరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ పుష్పాలు సమర్పించాలి.
అత్తమ్మ ఇక్కడ పుష్పాలు వేయాలన్నది, పుష్పాలటయ్యి. సరేనే ఎత్తా. నోరు తిరగదనుకుంటేనే మంచిగానే మంత్రాలు చదువుతానే వా పిల్ల. కాంతం, నీ కోడలు ఏమో అనుకున్నానే, ఇక నీ కోడలు ఉంటాగా అయ్యగారు ఏం అవసరం లేదే. మంత్రాలు చదివితే కన్నెలు అంటానే చెవులు. నీ కోడలు చదివితే అయ్యగారు కూడా పనికిరారు పో. ఆగురు లింగక్క, నేనేదో భయంగా చదువుతానా, ఆ అమ్మవారిని తెలుసుకొని చదువుతాను కాబట్టి ఏం తప్పులు లేకుండా చదువుతానా. మంచిగా చదువుతానో పిల్ల, సూపర్ చదువుతాన్నావు. చదువు చదువు. ఇప్పుడైతే ఈ గణపతి పూజ అయిపోయింది లింగక్క, ఇక నెక్స్ట్ వరలక్ష్మి పూజనే. ఓ సరోజక్కొచ్చింది. దా అక్క, మొదలు పెట్టిరా పూజ? మొదలు పెట్టినాం అక్క, ఇప్పుడే గణపతి పూజ అయిపోయింది. దా కూర్చో. సరే మల్లిక, కూర్చుంటా. ఆలస్యమైంది పిల్ల. దీపం ముట్టించి వచ్చేసరికి లేట్ అయింది రాజావా. అత్తనా పొద్దుగా లేవలేదా అని మరి. ఓ అత్తమ్మ, గీ పూజ కాంగి ఎందుకు మాట్లాడతాను నువ్వు సపడేకుండు పూజ గాని. అయ్యో, నేను మాట్లాడితేనే ఇదైందా? పూజ శ్రద్ధగా వేసుకోవాలత్తమ్మా, మధ్యలో మాట్లాడద్దు. మల్లిక, నువ్వు చదివే. సరే అత్తమ్మ, చదువుతా. అత్తమ్మ, ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతా, మీరు కూడా మనసులో అనుకోరి. సరేనే, అనుకుంటాం, నువ్వు చదువు. సరే అత్తమ్మ, చదువుతా. ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభూతాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచ్యాయ నమః, ఓం పద్మాలయ నమః, ఓం సూచాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం సద్వాయ నమః, ఓం సుద్వాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభయాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకార్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహంకాళాయ నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వరాయ నమః. అత్తమ్మ, లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుడైపోయింది, ఇక ఇప్పుడు కథ చెప్పుకుందామా? చెప్పే మల్లిక. సరే అత్తమ్మ, చెప్తా. మల్లిక, కథ మంచిగా చదివే. సరే అమ్మమ్మ, మంచిగా చదువుతా. కథ చదువుతావా? చదువు చదువు. చారుమతి దేవి కథలు మంచిగుంటది. సరే లింగక్క, చారుమతి కథ చదువుతా. అందరైతే శ్రద్ధగా వినండి, చదువుతున్నా. డైరెక్ట్ అయితే స్టోరీ అవుతున్నా, మంచిగా వినండి. అయితే వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు అని చెప్పిందట. నన్ను పూజించితే నువ్వు కోరిన కోరికలను కానుకలను ఇస్తానని చెప్పి మాయమైపోయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృప కటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా పన్నలను పొందుతారు. ఓ పావని, నా పునర్జన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను తెలుసుకొని వారు కూడా పౌర్ణముంది రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. వాళ్ళంతా ఎదురు చూస్తున్న శ్రావణ శుక్రవారం రానే వచ్చింది. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పతో సర్వ మాంగళ్య మాంగళ్యే శివ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణని నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడోపచారాలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందలు గల్లుగల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చెయ్యగానే హస్తాలకు నవరత్న కాంచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. ఇక మూడో ప్రదక్షిణ చెయ్యగానే అందరూ సర్వ ఆభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రత ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి వాహనాలతో వచ్చి తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా
మహాభాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని సుతా మహాముని సౌనాకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షింతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వారే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. అమ్మయ్య, కథ కూడా కంప్లీట్ అయింది. అయిపోయిందానే? నువ్వు చెప్తా అంటే మాకు అట్లనే వినబుద్దయింది. ఎంత మంచిగా చెప్పినవో కథ. అవునా అత్తమ్మ? థ్యాంక్ యూ. అయిపోయిందా మల్లికావా? అయిపోయిందమ్మమ్మ. కాంతం, ఇక పూజ అయిపోయిందట కాదే. ఇక అందరు కలిసి మంగళారతి ఇయ్యిర్రి. ఆ మంగళారతి ఇచ్చి ఆ కొబ్బరికాయలు గిట్ట కొట్టుర్రి అందరూ. సరే అత్తమ్మ. లచ్చక్క, ఇక మంగళారతి ఇద్దాం. అందరు రారే. సురేఖ, శాంత, మంగళారతి ఇద్దాం రారి. సరే వాళ్ళు నా అత్తను. మంగళారతి పట్టుకున్నది గాని మంగళారతి పాట వాడరానే? కాంతం, నీకు మంగళారతి పాట వచ్చు కదా, పాడు పాట. నాకేడత్త అత్తమ్మ. చెల్లా సురేఖ, నీకు అత్తదానే? నాకు కూడా రాదక్క. అత్తమ్మ, నువ్వే వాడు, నీకు మా అత్తది గాని ఎందుకు ఇట్లా చెప్తాను? ఉండే పల్లా అడిగేసి మళ్ళీ నన్నే వాడమంటారా? అగో, వచ్చినప్పుడు పాడితే ఏమైతుంది? పాడలేవు. సరే అత్తమ్మ, పాడత పట్టు. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. శ్రీమన్ మహాలక్ష్మి జయమంగళం, హరిప్రియా నీకిదే శుభమంగళం. ఆదిలక్ష్మి నీకు జయమంగళం, ధాన్యలక్ష్మి నీకిదే శుభమంగళం. ధైర్యలక్ష్మి నీకు జయమంగళం, విజయలక్ష్మి నీకిదే శుభమంగళం. విద్యలక్ష్మి నీకు జయమంగళం, ధనలక్ష్మి నీకిదే శుభమంగళం. అష్టలక్ష్మి నీకిదే జయమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. తిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం, వరలక్ష్మి నీకిదే శుభమంగళం. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ. మా ఇంటి ఇలవేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ. మనసార దీవనివ్వమ్మ, మమ్మీలు తల్లి రావమ్మ. మనసార దీవనివ్వమ్మ, మమ్మీలు తల్లి రావమ్మ. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ. సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి, వచ్చును తల్లి మహాలక్ష్మి. వజ్ర కిరీటం చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపం కనరండి. సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మి విరావమ్మ. తుదుట కుంకుమారవి బింబముగా, కన్నుల నిండుగా కాటుగా వెలుగు, కాంచనహారం గలమున మెరియగా, పీతాంబరముల శోభలు నిండగా. సౌభాగ్యలక్ష్మి రావమ్మ, అమ్మా సౌభాగ్యలక్ష్మి విరావమ్మ. అబ్బా, మంచిగానే వాడిర్రా మంగళారతి పాటలు, మంచిగా వాడిర్రు. అత్తే లింగక్క, నా మనవరాలకు, నా కోడలకు, నా కాంతం కూడా నేనే నేర్పినా. నువ్వే నేర్పినావే?
గందుకనా ఇల్లు వాడేది. అవునే లింగక్క, నేనే నేర్పిన. కాంతం ఇక ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికి ఆయినాలు ఇయ్యే. అయిపోయింది కదా, ఆయినాలు ఇయ్యి ఒక్కొక్కరి చేతిలో పెట్టుకుంటా. సరే అత్తమ్మ, అందరు అట్నే ఉండురే. మీ అందరికి వాయినాలు ఇస్తా. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ ఆయనం. మా ఇంటికి వాయినం తీసుకోవడానికి వచ్చింది ఎవరు? ఈ వాయనం తీసుకోవడానికి సాక్షాత్తు ఆ లచ్చిందేవి వచ్చింది. ఇదో లింగక్క, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ ఆయనం, ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మ ఆయనం, ఇస్తినమ్మ వాయినం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయినం తీసుకోవడానికి మా ఇంటికి వచ్చింది ఎవరు? వాయనం తీసుకోవడానికి సాక్షాత్తు ధనలక్ష్మి వచ్చింది. ధనలక్ష్మి వచ్చిందానే? సరే సరే. కాంతం, చీరలు మంచి మంచి ఇస్తాను గానే, ఇంత మంచి చీరలు ఇస్తామని నాకు తెలియదే. మంచిగా ఉన్నాయి చీరలు. ఇది చీరలు పెడతానే, ఇక మొదటిసారి నోముకుంటాను కదా, మంచిగా ఉండాలని ఇక ఇట్లా మంచి చీరలు ఇస్తాను. మంచిదే పట్టు, నీ బిడ్డకు తొందరగా కానిపైతాయి. కావాలి లింగక్క, మంచిగా అమ్మవారి దయ వల్ల నా బిడ్డకు కావాలి, నా కోడలికి కావాలి. ఆ ఇద్దరికి మంచిగా కాన్పైతే ప్రతి ఏటా వరలక్ష్మి వ్రతాన్ని వేసుకుంటా అని మంచిగా మొక్తానే. మా అయితే నీకు అమ్మవారికి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటది. ప్రతి ఏటా ఇట్లనే చేసుకుంటావు పోయిగా. సరేనే లింగక్క, అంతా అమ్మవారి దయ. సరోజ వట్టే, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మీ ఇంటికి వచ్చింది సాక్షాత్తు ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి వచ్చిందా? మంచిది మంచిది. అత్తమ్మ వాయనం తీసుకో. సరేనే, ఇది ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? మీ ఇంటికి వచ్చింది నువ్వు సంతానం కోసం చేస్తాను కాబట్టి సంతాన లక్ష్మి వచ్చింది మీ ఇంటికి. సంతాన లక్ష్మి వచ్చిందా అత్తమ్మ? ఆ అమ్మవారి దయ వల్ల నా కోడలకు నా బిడ్డకు సంతానం అయితే అదే సంతోషం. అంతేనే, అంతే. ఇక పిల్లగాళ్ళకు సంతానం ఇస్తే అంతే చాలు మనకు. సరే అత్తమ్మ, నేను ఇక సురేఖకు వాయనం ఇస్తా. సురేఖ, వాయనం తీసుకోవే. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం తీసుకోవడానికి మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇంటికి వాయనం తీసుకోవడానికి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి వచ్చిందక్క. సరేనే రేఖ. శాంత, ఇగో వాయనం తీసుకో. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వాయనం తీసుకోవడానికి వచ్చింది ఎవరు? మీ ఇంటికి అవనా? సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి వచ్చింది. అవునా శాంత? మంచిది మంచిది. ఇగోవే మల్లిక, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం తీసుకోవడానికి మా ఇంటికి వచ్చింది ఎవరు? వాయనం తీసుకోవడానికి సాక్షాత్తు ఆ ధైర్యలక్ష్మి వచ్చిందత్తమ్మా. సరేనే, ఇక పల్లవికిస్తే వాయనాలు అందరికి ఇచ్చినట్టే. పల్లవికిత్తా. పల్లవి, ఇగోవే వాయనం తీసుకో. వాయనం అద్దే అమ్మా, నాకెందుకో కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఏందే, ఏమైంది? ఏమోనే అమ్మా, నేను వెళ్తానా. అవు, దీనికేమైంది? వాయనం తీసుకోమంటారు అట్లా పోతుంది. కొంపదీసి డేటికి ఇట్లా వచ్చిందా? ఏమైందే కాంతం? నీ బిడ్డ ఆయన తీసుకోకుండానే పోతాంది, ఏమైందట? ఏమో అత్తమ్మా, మంచిగా అనిపిస్తలేదని లోపలికి పోయింది. అబ్బా, ఏదైతే కావద్దనుకున్నా అదే అయినట్టున్నది రా బాంచను. ఇదేదో పండుగ పూట పెంట పెట్టినట్టున్నది, గందుకే సపోర్ట్ లేకుండా ఇంట్లోకి పోయింది. లింగక్క, ఈ పొల్ల ఆయన తీసుకోకుండా గచ్చేందుకు పోయింది? ఏమోని, దానికి డేటికి కావచ్చు పాపం. పాడుగాను, గీ రతం చేసుకున్నప్పుడే రావన్నానే. గోళీలు ఉంటాయి కదా, గవి వేసుకున్నట్టేమో. గీ ఆయన తీసుకున్నప్పుడే వచ్చింది పుచ్చుకన. అవునే లచ్చక్క, గా గోళీలు వేసుకుంటే అయిపో ముందు జాగ్రత్తగా. ఈ రతం చేసుకున్న తెలివనే తెలిసే వేసుకోవచ్చు కదా గోళీలు. ఏమైంది లింగక్క, ఏమో మాట్లాడుకుంటారు? ఏం లేదే, నీ బిడ్డ మైలు చేసినట్టున్నది కదా. ఏమోనే లింగక్క, ఇక దానికి డేట్ వచ్చినట్టున్నది, లోపలికి పోయింది. శుభవాణి వ్రతం చేసుకుంటే గిట్లయింది. ఇక ఏం చేస్తావే, ఏం కట్టి అయిందేదో అయిపోయింది. ఏం కాదంటే ఎట్లనే, కలిసిన చెంబు జరిపేదాకా నిట్టగా ఉండాలి కదా. నేను ఆడికి అంటేనే ఉన్నాను లింగక్క, ఆ గోళీలు వేసుకోవే అని అంటేనే ఉన్నా. అది వేసుకున్నదో వేసుకోలేదో గిట్ల చేసి పాడైంది. గిట్లయితే అని అనుకోలేదు. గీ ఆయన తీసుకోగానే అయింది మళ్ళా చూడు. ఇక ఏమనాలే, దానికి భయం లేదాయే, దీని అవ్వకు భయం లేదాయే. వీళ్ళు నా మాట ఎంత చెప్పినా అయినదే. మొన్నటి నుంచి చెప్తాన్నా, నా మాట గింత చెవన పట్టియలే. ఏం కాదులేరావా, ఇక అయింది ఆడబిడ్డకే కదా, ఆమెను పక్కకుంచి ఇక జరపాల్సినయేమో జరిపించుకోర్రి, ఏం కాదు, తప్పేం లేదు.
గదే ఉన్నది ఇక ఏం కాదు పట్టు. కాంతం నువ్వు ఏం చూస్తానవే? ఇక వాళ్ళకైతే భోజనాలు పెట్టు. సరే అత్తమ్మా, భోజనాలు పెడతా. మల్లిక పాయే, అందరికి భోజనాలు పెడదాం. సరే అత్తమ్మా. ఇంకక్క లెక్కక్క అన్నం తినేటట్టు వారే.